హాయ్ ఫ్రెండ్స్, మా విలేజ్లో ఉన్న మా ఇల్లు అనమాట. ఇది మా గృహం అంటాము. అలాగే చూడండి, ఇగో పొయ్యిలు ఇవి. వీటితో ఏం చేస్తారంటే అప్పట్లో కాకుండా ఇప్పుడు లేటెస్ట్ కాలం కాబట్టి వంటలు ఏం చేయరండి. జస్ట్ వేడి నీళ్ళు మాత్రం చేసుకుంటున్నాం దీని మీద. అలాగే ఓ మై గాడ్ చూడండి, తను మా ఉదయం గారు ఇప్పుడు ప్రజెంట్ నెయ్యి అప్పడాలు అంటారు కదా, ఆ నెయ్యి అప్పడాలు చేయడం కోసం ప్రజెంట్ తీసుకొచ్చారనమాట. ఇవి రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. పొద్దున్నే వాళ్ళకి ఇది ఒక ఎక్సర్సైజ్తో కూడుకున్న ఒక పని. బాగుంది, మంచి టైంపాస్గా సరదాగా అందరూ ముగ్గురు నలుగురు లేడీస్ కలిపి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. ఇదిగోండి మా పప్పాయి చెట్టు, ఇదిగోండి ఇలా అంతా ఒక దగ్గర ఇవన్నిటికీ రెడీ చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ మీకు మా ఇంటి దగ్గర ఉన్న ఒక మంచి పూల చెట్టు చూపిస్తా. మా పూల చెట్టు చూడండి, ఇంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇవ్వండి, రోజు తాజా పువ్వులు, ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవే పువ్వుల్ని రోజు పొద్దున్నే లేచి ఒక 4-5 అట్లా ఒక 10 వరకు 10 పువ్వుల వరకు తీసి మంచిగా కోసుకొని తీసుకుని వెళ్ళి పూజిస్తారనమాట. అలా దేవుడికి పెట్టి పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇవి తెలుసు కదా మీకు. సిటీల సైడ్ అయితే ఇక కొనుక్కొని 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కొనుక్కొని పూజలు చేయాల్సి వస్తుందన్నమాట. బట్ మనకి ఇక్కడ పల్లెటూరులో అయితే అలాగ అవసరం లేదు. మంచిగా తాజా పువ్వులు ఎప్పటికప్పుడు దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా అదే కోసుకొని తీసుకొని వెళ్ళి మంచిగా పూజలు చేసుకుంటారు. ఇదిగోండి, ఇది కూడా ఒక చెట్టు, బట్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ ఫ్లవర్స్ మళ్ళీ వేరేవి. ఇదిగోండి, ఇలా ఉంటాయి. ఈ కాయలు కూడా బాగున్నాయి. అండ్ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి మాకు. ఇదిగోండి, చిన్నగా వేసుకున్నాం, చిన్న కుటీరంలాగా. వెనక ఏమేమి చెట్లు కావాలో అవి. అండ్ ఇదిగోండి, కొబ్బరి చెట్టు కూడా ఎలా ఉంచండి. అండ్ ఇంకో పువ్వు చెట్టు చూపిస్తాను మీకు. ఇంకో పువ్వు చెట్టు ఇదిగోండి, చూడండి ఎంత బాగుంది. రోజు తాజా పువ్వులు. అబ్బో, ఇలా అంటే వచ్చేసింది. నేను జస్ట్ పట్టుకున్నా అంతే, వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగుంది, చూడండి. స్మెల్ అయితే మంచిగా ఉంది. అండ్ తాజా పువ్వులు ఎప్పుడు కానీ మంచి పరిమళాన్ని ఇస్తాయి అన్నమాట. చాలా తాజా పరిమళాన్ని అనేవి ఎప్పుడు అనుక్షణం ఇస్తూనే ఉంటాయి అవి. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది కదా. మీకు ఇప్పుడు మాది అరటి చెట్టు చూపిస్తాను. అరటి చెట్టు ఎంత బాగుంటుందంటే ఇదిగోండి, చూసారు కదా, అదనమాట. చాలా బాగుంటుంది అరటి చెట్టు మాత్రము. ఇదిగోండి, 2 చెట్లు ఉన్నాయన్నమాట. మాకు మంచి అరటి గెలలు కూడా స్టార్ట్ అవుతుంది చిన్నగా ఒక్కొక్కటి. అండ్ మీకు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. అదేంటంటే మేము ప్రతిరోజు ఇక కూరగాయలు కొనుక్కునే పని కూడా పెద్దగా ఉండదు. ఏదైనా వేరేది కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కుంటూ తింటుంటాం అనమాట. బట్ ప్రజెంట్ ఎక్కువగా ఇప్పుడు స్టాక్ ఉన్నది చూడండి, ఇవన్నమాట చిక్కుడుకాయలు. ఇప్పుడు ఈ సీజన్ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంట్లోనే మా నాన్నగారు మంచిగా ఇక్కడ ఒక పాదుని తీసుకొచ్చి మొత్తం పందిరిలా వేసి ఇలా చూడండి, ఇలా వేయడం జరిగింది. అవి కూడా మంచిగా ఒత్తుగా పైకి ఈ పందిరి పైకి వచ్చాయన్నమాట. వచ్చి చూడండి ఎలా కాయలు కాస్తున్నాయో. మనకి రోజు పొద్దున్నే లేచి ఒక చిన్న బుట్ట తీసుకొని వచ్చి చక్కగా వాటిల్లోన ఇవన్నీ ఒక్కొక్కటి తెంపుకుంటూ దాంట్లో వేసుకొని మంచిగా తీసుకొని వెళ్ళి కడిగి కట్ చేసుకొని వాటి 3 కిలో కూర అనేది చేసుకుంటున్నాం. చాలా తాజాగా ఉంటుంది. చూడండి, లోపలికి వచ్చాను. ఇక్కడ మనము కింద ఏమైనా చేప లేదంటే ఏం వేసుకునే అవసరం కూడా లేదు. మంచిగా ఫ్యామిలీ అంతా కూడా కూర్చోవచ్చు ఇక్కడ హ్యాపీగా. ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది. చల్లని వాతావరణం. ఎంత ఎండాకాలం అయినా సరే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అనమాట. నేను నిజంగా చెప్తున్నాను, నేను హైదరాబాద్లో ఉంటున్నా ప్రజెంట్. అప్పుడప్పుడు వస్తున్నా మా ఊరు. అయితే వచ్చినప్పుడల్లా ఏం చేయనండి, చక్కగా ఈ పందిరి కిందకి వచ్చేస్తాను అనమాట. ఈ పందిరి కిందకి వస్తే ఎండాకాలం అయినా సరే ఎంత హాయిగా ఉంటుందంటే దాని కింద కూర్చొని హ్యాపీగా
మాట్లాడుకొని చల్లగా ఏమైనా తెచ్చుకొని మంచిగా కూర్చొని తినుకొని నలుగురం హాయిగా ఉంటాం అనమాట. ఇక్కడ కూడా కాసేపు అలాగా మాట్లాడుతూ ఇది అండి ప్రజెంట్ అయితే ఇది ఇవాళ జామ చెట్టు ఇది. అలాగే బీరపాదులు కూడా ఉన్నాయి, వీటిల్లోనే వేసారు మా నాన్నగారు. ఈ చిక్కుడు పాదులు ఉన్నాయి కదా, వాటితో పాటు బీరపాదులు కూడా వీటిపైనే ఉన్నాయన్నమాట. అవి కూడా వస్తుంటాయి. ఆ బీరకాయలు కూడా మంచిగా కోసుకొని రోజుకి అది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, అదొక రోజు ఇదొక రోజు తింటుంటాం అనమాట. మాకైతే ఇప్పటికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇంటి దగ్గర ఇలాంటి మొత్తం మనలో ఏర్పాటు చేసుకుని ఇలాంటివన్నీ తినడం, కృత్రిమంగా కాకుండా స్వచ్ఛంగా పండించుకొని తినడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మీ అండ్ వాచ్ మీ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.